రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఇక రైతు బంధు పాత పద్ధతిలో వేస్తున్నారు. అయితే కొన్ని మార్పులు అయితే చేర్పులు చేయడం జరిగిందండి. కీలక ప్రకటన. ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకున్నాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పరిమితి విధించే అంశంపై వ్యవసాయ శాఖ కసరత్తు. అధికారులు, ఉద్యోగులు, ప్రముఖులను నిలిపివేసే అవకాశం యోచన. త్వరలోనే మార్గదర్శకాలు. ఎండాకాలం సీజన్ నుంచి అమలు. రాష్ట్రంలో చిన్నకారు రైతుల సంఖ్య ఎక్కువగా ఉందని అధికారులు. 5 ఎకరాల లోపు ఉన్న 62 లక్షల మంది చేతిలో ఉన్నటువంటి భూములు 1 కోటి ఎకరాలు, 6.65 లక్షల మంది చేతిలో 52 లక్షల ఎకరాల భూమి ఉన్నట్లు. ఇక రాష్ట్రంలో గత ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకంలో మార్పులు చేయాలని కాంగ్రెస్ సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టిన వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం గుంట భూమి ఉన్న రైతుల నుంచి 100 ఎకరాలున్న భూస్వాములు, ప్రముఖులు, సినీ, రాజకీయ, వ్యాపార రంగ వారికి కూడా రైతు బంధు అందుతుంది. వ్యవసాయ పనులు ప్రారంభంలో రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు సహాయపడమే లక్ష్యంగా ఏర్పడిన పథకం కింద భారీగా భూములు ఉన్న వారికి, ధనికులకు రైతు బంధు ఎందుకు ఇవ్వాలని విమర్శలు ఇస్తున్నాయి. ఇక గత ప్రభుత్వం హయాంలో ఇలాంటి విమర్శలు వచ్చినప్పటికీ అప్పటికి సీఎం కేసీఆర్ అందరికి ఇవ్వాలన్న నిర్ణయానికి కట్టుబడి అందరికి ఇస్తే పథకంలో ఫైరవీలు, అక్రమాలకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని కేసీఆర్ భావన అని బీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. పరిమితి 5 ఎకరాల, 10 ఎకరాల. కాంగ్రెస్ సర్కార్ రైతులకు ఎకరానికి 15,000 ఇస్తామని, కౌలు రైతులకు, కూలీలకు కూడా ఆర్థికంగా చేస్తామని సాయం ఇప్పటికే ప్రకటించింది. అయితే కొత్త సర్కార్ రైతు బంధు సాయానికి 5 ఎకరాల పరిమితి విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 5 ఎకరాల లోపు పరిమితి ఆలోచనలు కూడా ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అయితే చెబుతూ ఉన్నాయి. దీనిపైన ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి అయితే ఉంటున్నారు. భారీగా ఆస్తులు, రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సెలబ్రిటీ ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారికి 2-3 ఎకరాలు రైతు బంధు ఇవ్వకూడదని భావిస్తున్నట్లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై కసరత్తు జరుగుతుందన్న ఇప్పటికే ఏం జరుగుతుందని చెప్పలేమంటున్నారు. ప్రస్తుతం యాసంగి సీజన్లో గతంలో రైతు బంధు పథకాన్ని అమలు చేస్తారని, వచ్చే వానాకాలం సీజన్లో నుంచి కొత్త సంస్కరణలు అమల్లోకి వస్తాయని వివరిస్తున్నారు. దీనిపైన త్వరలోనే మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. మొత్తానికి 68.99 లక్షల మందికి ఇదే రాష్ట్రంలో రైతు బంధు 2018 వానాకాల సీజన్ నుంచి ప్రారంభమైంది. మొదట్లో ఒక సీజన్కు ఎకరానికి 4,000 చొప్పున, ఏటా 8,000 రూపాయల చొప్పున రైతు బంధు అయితే అందాయి. తర్వాత ప్రభుత్వం ఈ సొమ్మును ఏడాదికి 10,000 రూపాయలు చేసింది. 2018 వానాకాల సీజన్లో 1.30 కోట్ల ఎకరాలకు చెందిన 50.25 లక్షల రైతులకు 5,236 కోట్లు జమ చేయగా, ఏడాది వానాకాల సీజన్లో 1.52 కోట్ల ఎకరాలకు 68.99 లక్షల రైతులకు 7,625 కోట్లు అందజేశారు. మొత్తంగా ఏడాది వానాకాల సీజన్ వరకు మొత్తం రైతు బంధు కింద రైతులకు 72,815 కోట్లు అయితే జమ చేశారన్నమాట. 90% రైతులకు 10 ఎకరాల లోపు ఉన్న వారికి జమ చేయాలని భావిస్తున్నారు.